ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. అసలు వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతము విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా మా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు శాస్త్ర పండితులు డాక్టర్ శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము పూర్తిగా కూడా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా మంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదా స్వామి, అంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండి చేయాలంటారా లేకపోతే ఇందాక అదే మనం అనుకుంది, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అని. చిత్తం శివుడి మీద ఉంటుంది, భక్తి పాచ్యపుల మీద ఉంటుంది, బయట ఉండేటువంటి ఎవడు తీసుకెళ్తాడు దానివల్ల ఉపయోగం ఏంటన్నా? ఉపవాసం అనేటువంటిది అది గొప్ప ఒక ధర్మం కాదని చెప్పాను. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఎవరు ఉండగలుగుతున్నారు ఉపవాసం? ఎవరికి బీపీలు లేవు, ఎవరికి షుగర్లు లేవు, ఎవరికి థైరాయిడ్లు లేవు, హార్ట్ ప్రాబ్లమ్స్ లేవా? అవునా? ఇవన్నీ పెట్టుకొని టాబ్లెట్లు వేసుకోకుండా సాయంత్రం వరకు ఉపవాసం చేసి దేవుడి దగ్గర పూజ చేస్తామంటే దేవుడి దగ్గర పోవడం ఖాయం. అదైతే నిజం. కాబట్టి ఉండలేనటువంటి వాడు చక్కగా ఏదైనా అల్పాహారం ఎక్కువ తినొద్దు. ఉపవాసం అంటే ఏంటన్నా ఒకటి దానికి బదులుగా సబ్స్టిట్యూట్ అంటాం, అవునా? దానికి బదులుగా ఉండేటువంటి ఆహారం నియమం కొద్దిగా తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే మన మనసు మన కంట్రోల్లో ఉండదు. మన మనసు కంట్రోల్లో లేకపోతే ఇంద్రియ నిగ్రహం ఉండదు. కాబట్టి ఆహారం మితాహారం తీసుకోవాలి. ఉపవాసం అనేటువంటి దానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి నాన్న. ఉపవాసం చేయడం ద్వారా నెలలో కనీసం ఒక్కరోజు ఉపవాసం చేయాలి, ఏకాదశి రోజున. ఎందుకంటే నానా గడ్డి లోపలేసి మిషన్ ఆడిస్తూనే ఉంటాం. చెరుకు పిండి రసాన్ని మిషన్ కన్నా కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది రాత్రిపూట, దీనికి అది కూడా దొరకదు. నానా గడ్డి అంతా లోపల వేస్తుంటాం, పిజ్జాలు, బర్గర్లు అని, భోజనం అని, అదని ఇదని ఏ దొరికితే నోట్లో వేస్తూ ఉంటాం. అది పని చేస్తూ 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 చేస్తూనే ఉంటుంది. దానికి కనీసం ఒక్కరోజు విశ్రాంతి ఇస్తే అది మరలా పనిచేయడం మంచిగా పనిచేస్తుంది, జీర్ణక్రియ కదా. అందుకోసం ఉపవాసం ఉండమని ఒక శాస్త్రం చెబుతుంది. అలాగే ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వసము అంటే నివసించడం, మనస్సుని దేవుడికి దగ్గరగా ఉంచడాన్ని ఉపవాసం అంటాం. మనస్సు దేవుడి దగ్గర లేకుండా ఏమీ తినకుండా ఉంటే ఏం లాభం నాన్న? నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, నేను ఒక పూట భోజనం చేస్తాను అనేది, తినేది అక్కడే పడుకునేది చేయగడుక్కోకుండా, మళ్ళీ సాయంత్రం లేచి అదే కంచంలో తినేది. అదంటే నేను ఎవరు చేయగడుక్కోలేదు రా పొద్దు నుంచి, ఇప్పుడే తింటున్నా, ఒకసారి తింటున్నా అని చెప్పేది. దానివల్ల అంతే, నిజమే స్వామి. కానీ ఇప్పుడు శ్రావణ మాసం ఈ సంవత్సరంలో మాత్రము మరి ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది స్వామి? అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి వ్రతం చేసుకోవాలంటారు. శ్రావణ మాసం జూలై 25వ తారీఖు ప్రారంభం అవుతుంది, మరలా ఆగస్టు 23వ తారీఖు వరకు శ్రావణ మాసమేనన్నా. అందులో ఈసారి అదృష్టవశాత్తు 5 శుక్రవారాలు వచ్చినాయి. మొదటి రోజే శుక్రవారం అయింది కాబట్టి 5 శుక్రవారాలు వచ్చినాయి. 5 శుక్రవారాలు వచ్చినా రెండో శుక్రవారం వ్రతం చేసుకోవాలి కదని చాలా మందికి అనుమానం ఉంటుంది. వ్రత కథలో సంపూర్ణంగా వివరంగా చెప్పబడింది ఏంటంటే, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, అది రెండోదా మూడోదా సంబంధం లేదు, 3వ శుక్రవారం అవుతుంది ఈసారి. ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం. కాబట్టి ఆ రోజున చేసుకోవడం అనేటువంటిదే విశేషం. ఆ రోజే 8వ తారీఖే చేసుకోవాలి. ఆ రోజు చేసుకోలేనటువంటి వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చి, మైలు వచ్చింది, ఇంట్లో ఇబ్బంది వచ్చింది ఆడవాళ్ళకి, మరుసటి శుక్రవారం చేసుకోవచ్చు. ఓకే స్వామి. కాకపోతే చాలా మంది ఉన్నవాళ్ళు, అంటే సంపద పరంగా ఉన్న వాళ్ళు చాలా మంది లక్ష్మీ రూపును కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు స్వామి. అది ఎప్పుడు కొనొచ్చు అంటారు? ఆ కొన్న వాళ్ళు కూడా లక్ష్మీదేవి వ్రతానికి ముందు వేసుకోవాలా, తర్వాత వేసుకోవాలంటారు? వరలక్ష్మి అమ్మవారి రూపు అనేటువంటిది అసలు పుట్టింటి వాళ్ళు ఇస్తూ ఉంటారు లెక్క ప్రకారం. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారా లేదా తీసి పక్కన పెట్టి వీడు కొనుక్కోవడం ఆనవాయితీగా తయారైంది. అది బుధవారం కానీ గురువారం కానీ కొంటే చాలా శ్రేయస్కరం. ఇక్కడ మనం లక్ష్మీదేవిని ఎంతసేపటి శుక్రవారం పూజ చేస్తూ ఉంటాం. గురువారాన్ని ఇంకో వారంతో పిలుస్తారు నాన్న. ఏ వారం? లక్ష్మీవారం కదా. గురువారాన్ని లక్ష్మీవారంగా పిలుస్తుంటారు కాబట్టి గురువారం రోజున కొనుక్కోండి బంగారం, చాలా విశేషంగా ఉంటుంది. ఈ వ్రతం అమ్మవారి కలశం మీద చక్కగా రూపును పెట్టండి. ఆ తరువాత అమ్మవారికి ఇంకోటి కూడా చెప్తున్నానన్న, అమ్మవారికి ఆవాహన మాత్రమే ఉంటుంది, ఉద్వాసన ఉండదు. లక్ష్మీదేవిని పొమ్మనం ఎవరైనా చెప్పం కదా మన ఇంట్లో నుంచి, కాబట్టి ఉద్వాసన ఉండదు. ఆ మరుసటి రోజు కలశం తీసిన తర్వాత ఆ రూపుని చక్కగా సూత్రాలు
చక్కగా సూత్రాలు గుచ్చుకొని వేసుకోవచ్చు. సూత్రాన్ని గుచ్చుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి పీఠము పెట్టి పూజ చేస్తాం స్వామి. ఈ అమ్మవారి పీఠాన్ని సాయంత్రమే కదపొచ్చు అంటారా? తెల్లవారి మరుసటి మరుసటి రోజు. శుక్రవారం అసలు ఏ దేవతని ఉద్వాసన చెప్పం, అలాంటి లక్ష్మీదేవిని ఉద్వాసన అంతకంటే చెప్పం, అంతకంటే కదిలించం. అదే మరుసటి చెప్తున్నా, విష్ణుమూర్తికి ఆవాహన ఉంటుంది, ఉద్వాసన ఉంటుంది. అమ్మవారికి ఆవాహనమే ఉంటుంది, ఉద్వాసన ఉండదు. అదా శివుడికి ఆవాహన లేదు, ఉద్వాసన లేదు, రెండు లేవు. సర్వాంతరయ. ఓకే. తెల్లవారి కదిలించేటప్పుడు మరి అమ్మవారిని కదిలించేటప్పుడు వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు ఏంటి? వృద్ధునే నిద్ర లేవడం, స్నానం చేయటం, మరలా దీపారాధన చేయటం. ఇక్కడ ఉదయం వ్రతం చేసుకుంటే శుక్రవారం సాయంత్రం మరలా దీపారాధన చేసుకుంటాం. అలాగే సాయంత్రం వ్రతం చేసిన మరుసటి రోజు పొద్దున్నే మరలా 2 పూట్ల చేసుకున్నా సరే మరుసటి రోజు మాత్రం పొద్దునే దీపారాధన చేసి చక్కగా అమ్మవారికి అవసర నివేదన ఏదైనా పెట్టి మరి పంచదార పచ్చిపాలు పెట్టవచ్చు. పెట్టి చక్కగా ఓం అంటూ ఆ కుంభాన్ని అట్లా ఎత్తి పక్కన పెట్టేసుకొని ఆ తదుపరి అక్కడ ఉండేటువంటి వస్తువుని సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి. స్వామి చక్కగా. ఎందుకంటే ఆ కలశము ఇప్పుడు ఆ కొబ్బరికాయ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలంటారా నెక్స్ట్ మరుసటి రోజున? అట్లా అక్కడ వ్రతానికి లక్ష్మీదేవిని మనం ఇచ్చేస్తున్నాం కదా, అంటే ఆవాహన చేస్తున్నాం. దాంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు. ఎందుకంటే స్వామి చాలా మంది ఏం చేస్తున్నారంటే కలశానికి మనం కొబ్బరికాయ పెడతాము, అమ్మవారిని నిలుపుకుంటాము. ఆ కొబ్బరికాయని తీసి తెల్లారి అమ్మవారి విగ్రహాన్ని కదిపేటప్పుడు అదే కలశాన్ని ఆ కొబ్బరికాయని మరుసటి రోజు అమ్మవారి ముందు కొట్టి నైవేద్యంగా పెడుతూ ఉన్నారు. అందుకని అడిగాను స్వామి. ఆల్రెడీ మీరు ఎంగిల్ చేసిన దాన్ని మళ్ళీ నివేదన పెడతానంటే దాంట్లో పరమార్థం అదే చేస్తున్నారు. ఈ కొబ్బరికాయ చక్కగా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది మీరు కుట్టించుకోండి. ఈ కొబ్బరికాయని చిన్న తాడులోను దేంట్లోను కట్టేసి ఇంటి లోపల భాగంలో ఈశాన్యంలో కట్టండి. గడప పైన కట్టొద్దు, గడప పక్క కట్టండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. లేదు అది కూడా అవకాశం లేదు, చక్కగా నైరుతిలో బీరువాలో పెట్టుకోండి. లక్ష్మీదేవిని పూజ చేసిన ఎందుకంటే చాలా మంది స్వామి 100లో 99 మంది చేసే పని ఏంటంటే అదే కొబ్బరికాయని తీసి అమ్మవారికి మళ్ళీ కొట్టి నైవేద్యంగా పెడుతున్నారు. తప్పు. అందుకే ఇది తెలుసుకోవాలని అడిగాను స్వామి. అది చాలా తప్పు. ఓకే. ఇంకా ఏంటంటే స్వామి వీళ్ళు చాలా వరకు కూడా అంటే ఇది తప్పో ఒప్పో మాకు తెలీదు, మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి. చాలా మంది షాంపూస్ పెట్టి ఆ రోజు స్నానం చేస్తారు, మీరు ఏం చక్క కూకుడుగాయ పెట్టి చేసుకోవాలి తలస్నానము అని చెప్పారు. కానీ ఆఫీసులలో పరుగులు తీసే వాళ్ళు ఉంటారు, పూజ చేసుకొని డ్యూటీలోకి వెళ్ళాలి అని పరుగులు తీసే వాళ్ళు చాలా మంది ఉంటారు స్వామి. అంటే ఈ కూకుడుగాయ కాకుండా అంటే అది దంచుకొని చేసి అంత టైం ఉండదు కాబట్టి ఆల్టర్నేట్ గా ఇంకేదైనా వాళ్ళకు ఉందంటారా ఉపయోగం? మీ బర్త్డే ఉందంటే రాత్రి 1 గంట వరకు మెళుకువతో ఉండి పొద్దున్నే 4 లేచి స్నానం చేసి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నామా లేదా? మరి ఇంకో అవసరం ఉందంటే పొద్దున్నే లేచి బయటకు వెళ్తున్నామా లేదా? పండగ రోజున 1 గంట ముందు నిద్రలేసి తప్పేంటున్నా అన్న? అవునా? ఇక్కడ ఎంతసేపటికి సబ్స్టిట్యూట్స్ చూసుకుంటున్నాం కానీ ఉన్నది ఆచరించేట్లా మనం. నేను అదే చెప్తా, సబ్స్టిట్యూట్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది లేదు. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. ఒక్కటే అవకాశం, దాన్ని సద్వినియోగపరుచుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్తా. తప్పకుండా స్వామి, తప్పకుండా. ధన్యవాదాలు స్వామి. ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్పారు. ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చు అనేది కూడా అవకాశం ఉంది కాబట్టి అందరూ చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి కటాక్షం కలగాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు స్వామి. శ్రీమాత్రే నమః. శ్రీ గురు కిషోర్. చూసారు కదా, వరలక్ష్మి వ్రతము అందరూ చేసుకోవచ్చు. అది ఆడ మగ అనే తేడా లేదు, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అనే తేడా లేదు. కాకపోతే ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తూ పొద్దున్నే తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం శ్రేయస్కరము అని చెప్పేసి మనకు గురువు గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించాలని కూడా చక్కగా వివరించారు. ఈ వివరణల ప్రకారమే ఈసారి వరలక్ష్మి వ్రతము అందరూ చేసుకోవాలని మా హిట్ టీవీ ప్రేక్షకులకు మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.